హే పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అక్క ఎంగేజ్మెంట్ లోకి ఎలా ఉందో కమెంట్ లో చెప్పేయండి. చూడని వాళ్ళు లింక్ ఇస్తా, చూసేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. అండ్ ఈలోకి హల్దీ అండ్ మెహందీ బోత్ ఉంటుంది. అండ్ ఇక్కడ హల్దీ యాక్చువల్లీ మేము ఆఫ్టర్నూన్ 2 కి ప్లాన్ చేసాము, కానీ మా రిలేటివ్స్ కజిన్స్ అందరూ వచ్చినప్పుడు ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ కాస్త నైట్ అయిపోయింది. అందుకే ఇంకా మెహందీకి టైం లేదు మా దగ్గర. అందరూ ఫుల్ గా టైర్డ్ అయిపోయారు కాబట్టి మెహందీలో ఎక్కువ ఉండదు. అందరూ అవుట్ ఫిట్స్ అన్ని చేంజ్ చేసి నైటీల్లో ఉంటారు మా మదర్స్ అన్నమాట. అందుకే నేను హల్దీ లాగా ఎక్కువ షూట్ చేశాను. మెహందీ అలా ర్యాండమ్ గా చిన్న చిన్న క్లిప్సే షూట్ చేశాను. అండ్ ఇక్కడ మా అక్కకి ఫోటో షూట్ చేస్తున్నారు. ఇక్కడ నేను మంజు ఫైనలీ మ్యాచింగ్ అవుట్ ఫిట్ వేసేసాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఎంగేజ్మెంట్ అవ్వలేదు. ఫైనలీ హల్దీకి అయిపోయింది. అండ్ ఇక్కడ మా అక్కకి స్నానం చేపిస్తున్నారు. సో అలా చిన్నగా ఫోటోషూట్ అయింది. యాక్చువల్లీ మేము కూడా అక్కడ హల్దీ వాటర్ తో స్నానం చేయాలి, ఆ పసుపు మొత్తం రాసుకోవాలి. కానీ నెక్స్ట్ మెహందీ వెంటనే ఉంది. అందుకే మళ్ళీ మేము అవన్నీ చేంజ్ చేసుకోలేము అవుట్ ఫిట్స్. అంటే ఐ మీన్ హెయిర్ కూడా వాటర్ అయిపోతే మళ్ళీ డ్రై అవ్వడానికి చాలా నైట్ అయిపోద్ది. అందుకే మేము కూడా స్నానం చేయట్లేదు. అక్కనే స్నానం చేయించి అక్కతో పాటు ఇలా ఫోజ్ ఇచ్చి ఫోటోషూట్ మేము చేసేసుకుంటున్నాం. మా లక్ ఏంటంటే ఆ రోజు వర్షం కూడా పడలేదు. అందుకే మేము నైట్ మొత్తం అలా ఎంజాయ్ చేసాం హల్దీ అండ్ మెహందీ. లేకుంటే మేము ఆ ముందు రోజు వర్షం పడ్డది, మేము కూడా వర్షం పడిపోతుందేమో అనుకుని టెన్షన్ పడ్డాము. అందుకే మేము ఆఫ్టర్నూన్ ప్లాన్ చేసాం హల్దీ. మళ్ళీ ఈవినింగ్ అయితే వర్షాలు పడతాయని. కానీ మా అదృష్టం బాగుండి ఏమీ వర్షం రాలేదు. అండ్ మేము ఎంజాయ్ చేసేసాం మా అక్క హల్దీ. ఇలా నాకు హల్దీ రోజు రెడీ చేసింది మా చెల్లి, అంటే సజియానే నాకు రెడీ చేసింది. అందుకే నేను హల్దీలోన దిగ మెర్చిపోతున్నాను. నేను ఎలా ఉన్నానో కమెంట్ లో చెప్పేయండి. అండ్ ఇక్కడ అందరూ కజిన్స్ వచ్చి అలా ఫోటోషూట్ చేసేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ నైట్ అయిపోతుంది కాబట్టి కొంచెం పురుగులు కూడా వచ్చేస్తున్నాయి. అందుకే మేము త్వరగా మా ఈవెంట్స్ అన్ని కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫొటోస్ అన్ని అయ్యాక కొంచెం స్నాక్స్ బ్రేక్ కూడా ఇచ్చాము. అండ్ ఇక్కడ మేము స్నాక్స్ తింటూ హల్దీ ఈవెంట్ కంప్లీట్ చేసేసాము. అక్క మెహందీ అవుట్ ఫిట్ చేంజ్ చేసుకుని వచ్చే లోపు మేము ఇలా బ్రేక్ ఇచ్చాము అనమాట స్నాక్స్ తినడానికి. అండ్ ఇక్కడ ఎవరు కూడా హల్దీ వాటర్ తో స్నానం చేయలేదు కాబట్టి ఎవరు డ్రెస్ చేంజ్ చేయలేదు. నాకు అనుసాకి సోకులు ఎక్కువ కాబట్టి మేము చేంజ్ చేసాము. అండ్ ఇక్కడ మా మామయ్యతో అంటున్నా, నేను అత్త మ్యాచింగ్ వేసుకున్నాము అంటే మీరిద్దరు ఎప్పుడు కూడా ప్రతిసారి మ్యాచింగ్ లోనే ఉంటారులే అంటున్నారు. అందుకే కొంచెం అలా డాన్స్ చేశాను. అండ్ ఇక్కడ మా మమ్మీ మా పిన్నితో అంటున్నారు, మా డాడీని తీసుకెళ్లి డాన్స్ చేయించు అని. మా డాడీ వద్దొద్దన్నా మా పిన్ని వచ్చి రా డాన్స్ చేద్దాం బావా అంటుంది మా డాడీకి. సో మా డాడీ రాలేదు, సైకి డాన్స్ చేయలేదు. అండ్ ఇక్కడ మెహందీ ఈవెంట్ కూడా మేము స్టార్ట్ చేసేస్తున్నాం. అనుష నేను డ్రెస్ చేంజ్ చేస్తాం. మా మమ్మీ కూడా చేంజ్ చేశారు. యాక్చువల్లీ నేను వేసే అవుట్ ఫిట్ మీరు ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. నాకు అదే గ్రీన్ కలర్ ఉంది కాబట్టి మళ్ళీ నేను కొత్తదే వేసుకోలేదు, పాతదే వేసుకున్నా. అండ్ ఆ రోజు మా మంజు బర్త్డే కూడా ఉండేది మా చెల్లిది. సో తనతో పాటు అలా చిన్న సెలబ్రేషన్ కూడా చేయించేసాము బర్త్డేకి. అండ్ ఇక్కడ అలా మా చెల్లితో చిన్నగా కేక్ కట్ చేయించేస్తున్నాము. కేక్ కటింగ్ అయ్యే లోపు మా డిన్నర్ టైం కూడా అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ హెల్దీ టైం కి అయితే డిన్నర్ మెహందీ టైం కి మేము చేసాం. అందుకే మా పేరెంట్స్ అండ్ అత్తలు చిన్నాన్లు పిన్నిలు వాళ్ళందరూ డిన్నర్ చేసేస్తున్నారు. కానీ ఫోర్స్ఫుల్ గా స్టేజ్ పైకి పిలిచాను మా మమ్మీకి, ఫొటోస్ కోసమైనా రా అంటే మా మమ్మీ ఒక్కరితే వచ్చింది. మా చెల్లితో అలా కొంచెం కేక్ తినిపించేస్తుంది. కానీ మా డాడీ కంటే ప్లేట్ పట్టేసి స్టేజ్ లోనే ఉన్నారు. నాకు వీడియోస్ తీయకండి అని చెప్పారు, కానీ మా డాడీ కూడా వీడియో తీసేసి ఉంటాను, చూసేయండి. అండ్ ఇక్కడ ఫైనల్లీ కేక్ కట్ అయిపోయింది. మా చెల్లికి అలా చెల్లిలు అంటే అక్కలందరూ అలా కేక్ తినిపించేస్తున్నాము. అదిగో మా డాడీ తింటున్నారు. అండ్ ఫైనల్లీ కేక్ కటింగ్ అయిపోయింది. ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకున్న వాళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారు. స్టేజ్ కిందన ఎవరైతే రాలేదో పైకి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మా చెల్లి అందరినీ కేక్ ఇచ్చింది, కేక్ తినిపించింది. అండ్ ఫైనల్లీ మా డాడీ కూడా డిన్నర్ కంప్లీట్ చేశారు. ఒక ఫోటో కోసం రమ్మంటే ఫైనల్లీ మా డాడీ వచ్చారు మా చెల్లికి కేక్ తినిపించడానికి. యాక్చువల్లీ మంజు ఎప్పుడో చిన్నప్పుడు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంది. ఆ తర్వాత నుంచి నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు బర్త్డేస్ అంటే సెలబ్రేషన్ చేసుకోనని చెప్పింది. కానీ నేను దగ్గరలో ఉన్నాను కాబట్టి మా చెల్లితో కేక్ కట్ చేయించేశాను. తన బర్త్డే అయినా నా బర్త్డే అయినా మేమిద్దరం కేక్ కట్ చేస్తాము. ఈసారి అదేంటో లక్ కలిసి వచ్చి మేమిద్దరం ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి మేము ఇలా కేక్ కట్ చేయించాం మా చెల్లికి. అండ్ ఇక్కడ మా తమ్ముడు ఫేస్ కేక్ రాస్తాను అంటున్నాడు, వద్దు అని మా చెల్లి ఏడుస్తుంది. ఫైనల్లీ చిన్నగా ఒక బొట్టు వేసాడు.
త్వరగా మా బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని కంప్లీట్ చేసేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ నైట్ అయిపోయింది. ఇంకా మెహందీ స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ నెక్స్ట్ డే మా అక్క రిసెప్షన్ ఉంది కాబట్టి మేము త్వరగా అన్ని కంప్లీట్ చేసేస్తున్నాం. అండ్ స్టేజ్ పైకి ఎవరు రాలేదో వాళ్ళు కిందకెళ్ళి మా చెల్లి కేక్ తినిపించేస్తుంది. అండ్ ఫైనల్లీ పెళ్లి కూతురు మెహందీకి రెడీ అయి వచ్చేసింది. ఇక్కడ మా పిన్నికి నోట్లో కేక్ పెట్టమంటే ప్లేట్ లో పెట్టేసింది. అందుకే మా పిన్ని నవ్వుతుంది. ఆల్రెడీ వాడు డిన్నర్ చేస్తున్నారు. మళ్ళీ కేక్ నోట్లో పెడితే వియర్ టేస్ట్ అయిపోద్ది కదా, నువ్వైతే ఇలాంటి వియర్ టేస్ట్లు తింటావు, అందరూ అలా తినరు కదా అంటుంది మా చెల్లి. మీరు కూడా కేక్స్ తో కాంబినేషన్ ఏం తింటారో కామెంట్ లో చెప్పండి. నేనైతే వియర్డ్ గా తింటాను కేక్స్ తో. అండ్ ఇక్కడ మా మరిది అందరూ కేక్స్ తినిపించేస్తున్నారు. ఇంకా మా బర్త్డే సెలబ్రేషన్ అన్ని ఎండ్ చేసేద్దాం, ఇంకా మెహందీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మెహందీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఎవరు డిన్నర్ కంప్లీట్ చేయలేదు. సో అందరి కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఫైనలీ అందరూ డిన్నర్ కంప్లీట్ చేశారు. ఇంకా డాన్స్ ప్రోగ్రామ్స్ బాకీ ఉన్నాయి. సో ఫస్ట్ మా పిన్నినే డాన్స్ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ మా డాడీతో డాన్స్ చేద్దామంటే మా డాడీ సై ఫీల్ అవుతున్నారు. మా పెద్దమ్మ అయితే ఎలాగైనా చేయాల్సింది లాగండి మా డాడీని అంటున్నారు. కానీ మా డాడీ షై ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు. మా పిన్నిలే డాన్స్ చేస్తే కూతులుగా మేమేం చేస్తాం, మేము కూడా స్టేజ్ ఎక్కేస్తాం, మేము కూడా డాన్స్ చేస్తున్నాం మా అన్నయ్యతోని. అండ్ మేమందరం డాన్స్ చేశాక మా పిన్నులు మా పెద్దమ్మలకి అందరికీ మళ్ళీ లాగేస్తాం. మళ్ళీ ఒక డాన్స్ స్టెప్ వేయించేసాను వాళ్ళకి. మా పిన్నిలు కొందరు స్టేజ్ కింద వేస్తున్నారు, మేము స్టేజ్ పైన వేస్తున్నాం. నా లోగల్ అయితే ఉంటది, కెమెరామెన్ అయితే అందరినీ క్యాప్చర్ చేశారు. యాక్చువల్లీ హల్దీ కోసం మేము ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రాక్టీస్ చేసాము. ప్రతి ఈవెంట్ కి ప్రతిదీ ప్రాక్టీస్ చేసాము. కానీ స్టేజ్ ఎక్కినప్పుడు మాత్రం మొత్తం మర్చిపోయాము. అందుకే గుంపులో గోవింద అందరితో అలా డాన్స్ చేసేస్తున్నాం. ఇట్లానే ఎంజాయ్మెంట్ ఉంటది ప్రాక్టీస్ చేసేకంట. నేను ఒక రీల్ చూశాను, మా పెద్దమ్మ మా పిన్నిలు మా మమ్మీ వాళ్ళతో చేద్దామని మురారి మూవీలోది. కానీ అక్కడ స్టేజ్ ఎక్కాక హల్దీ చూసాక నేను మొత్తం మర్చిపోయాను. నేను ఎన్నో రీల్స్ చేద్దామా మా మదర్స్ తో అని అనుకున్నాను, కానీ ఒక్కటి కూడా చేయలేదు. ఇలా గుంపులో గోవింద గెంతేసాను. ఎన్నో ప్లాన్స్ చేస్తాం కానీ మన ఓన్ ఫంక్షన్ లో అవేం చేయలేము. ఇట్లానే ఫ్యామిలీ మెమరీస్ ఉండిపోతాయి. అండ్ ఫైనలీ మా డాన్స్లన్నీ అయిపోయాక మెహందీ స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే మా అక్కనే కూర్చుంది. అండ్ ఎందుకంటే తను ఫుల్ వేసుకోవాలి కాబట్టి. అండ్ ఇక్కడ మా అక్క వేసిన తర్వాత ఇంకా నేను కూర్చుందాం అనుకున్నా మెహందీకి. ఈ మెహందీ వేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి డిజైన్స్ ఒకేలా ఉంటున్నాయి. సో అందుకే నేను సిస్టర్స్ ఆఫ్ ద బ్రైడ్ రాయిపించేశాను. అది పెద్దగా రాయమంటే చిన్నగా కార్నర్ లో రాశాడు, ఎవరికి కనిపించకుండా. ఈ డిజైన్స్ చూసి మా చిన్న అంటున్నారు నేనే వేసేస్తాను కదా అని అంటున్నారు అనమాట. సో ఫైనలీ మా మమ్మీ వాళ్ళు చూసారా నైటీలోనే ఉన్నారు. అందుకే నేను అంతగా మెహందీ క్యాప్చర్ చేయలేదు. మా మమ్మీ అయితే నాకు క్యాప్చర్ చేయకుండా మొత్తం కవర్ చేసింది హెడ్ కూడా. అండ్ ఫైనలీ మా ఫ్యామిలీస్ అందరూ వేసేసుకుంటున్నాం మెహందీ. అండ్ మా మెహందీ ఈవెంట్ అన్ని అయిపోయాక కూడా మేము డాన్స్ స్టార్ట్ చేసాము. అంటే హల్దీకి సెపరేట్ డాన్స్ ఉంటుంది, మెహందీకి కూడా సెపరేట్ డాన్స్ ఉంటుంది కదా. అంటే హల్దీ టైంలోన పెళ్లి కూతురు డాన్స్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మెహందీ టైంలోనే డాన్స్ చేయించాలి మా అక్కతోని. అండ్ అందుకే మేము మొత్తం మెహందీ వేసాక మా అక్కతో ఒక డాన్స్ స్టెప్ కూడా వేయించేసాము. అంతవరకు మేము ఒక చిన్నగా డాన్స్ చేసాం మేము కూడా. అండ్ ఇక్కడ మా చెల్లికి అనుషకి నేర్పిస్తున్నాము స్టెప్స్ అన్నమాట. నాకైతే రాదని తను వెళ్ళిపోయింది. రా పర్లేదు నా లాక్ కోసం అంటే మళ్ళీ వచ్చింది. ఒక చిన్న డాన్స్ స్టెప్ వేయించేస్తున్నాం. ఇదే సాంగ్ మీరు గెస్ట్ చేయండి. అండ్ ఫైనల్లీ మా డాన్స్ అయ్యాక ఫొటోస్ తీసుకుంటున్నాం అక్కతో. అండ్ నా డిజైన్ లోన నేను ఒక 2 ఆల్ఫాబెట్స్ రాసుకున్నాను. అదేంటో మీరు గెస్ట్ చేసి కామెంట్ లో చెప్పేయండి. హల్దీకి బాగా గింతేసాను కాబట్టి ఇక్కడ మెహందీకి అంత స్టామినా లేదు నాకు. అందుకే మెల్లిమెల్లిగా కొంచెం స్లోగా డాన్స్ చేస్తున్న గర్ల్స్ స్టెప్ లో. నేను చేసే స్టెప్స్ లో వెయ్యండ్రా అని మా బావమరుదులకు చెప్తున్నాను. అట్లానే గర్ల్స్ స్టెప్లు వేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫైనలీ మేము చేస్తే డాన్స్ అయిపోదు, మా అక్క కూడా చెయ్యాలి. అందుకే మా బావ పేరు రామ్ కాబట్టి రామ్ పాట ఉన్న సాంగ్ వేసాము. కొంచెం మా అక్క షై ఫీల్ అయ్యింది స్టార్టింగ్ లోన, తర్వాత మాత్రం డాన్స్ తీసింది. ఇంకా లేట్ నైట్ అయిపోతుంది, నెక్స్ట్ డే రిసెప్షన్ ఉంది కాబట్టి అక్క వెళ్ళిపోయింది. అక్క వెళ్ళిన తర్వాత మేము ఇంకా మిగతా డాన్సులు మొత్తం మేము డాన్స్ చేస్తూనే ఉన్నాము. మళ్ళా ఫ్యామిలీలో ఎప్పుడో ఫంక్షన్స్ అవుతాయి. సో ఉన్నప్పుడే ఇంతలా ఎంజాయ్ చేసేయాలి కదా. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మా హల్దీ ఈవెంట్ మెహందీ ఈవెంట్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి గైస్. బాయ్.